హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ 2024 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి పెట్టుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వచ్చేసి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి 20 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 20 సెప్టెంబర్ రోజు ప్రాసెసింగ్ ఫీజు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. సో స్లాట్ బుక్ చేసుకున్న క్యాండిడేట్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 21 సెప్టెంబర్. రిజిస్ట్రేషను అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంతకుముందు కంప్లీట్ అయిపోతే మళ్ళీ అవసరం లేదు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఇప్పుడు అందరూ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 21 అండ్ 22 ఈ 2 రోజులు మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫ్రీజింగ్ అప్ ఆప్షన్స్ వచ్చేసి 22. సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఆన్ఆర్ బిఫోర్ 25. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ద వెబ్సైట్ వచ్చేసి 25 to 27. రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ వచ్చేసి 25 to 28. అంటే ప్రతి ఒక్కరు కాలేజ్కి వచ్చేసి 25 సెప్టెంబర్ నుంచి వెళ్ళొచ్చు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఓన్లీ 2 days 21 and 22. రిజిస్ట్రేషను మళ్ళీ చెప్తున్నా, రిజిస్ట్రేషన్ అంటే ప్రాసెసింగ్ ఫీజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓన్లీ కొత్త స్టూడెంట్స్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అయిపోయిన వాళ్ళకు ఉండదు. మీరు డైరెక్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ 21 సెప్టెంబర్ రోజు పెట్టుకోవాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.